క్రైస్తవులకు పనుంది. ఏమిటా పని? వారి వారి సిలువను మోసుకుంటూ తిరగటం. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు నమ్ముకున్న దేవునిని తెలియని సమాజానికి ప్రకటించటము. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి బాధ్యత ఉన్నది. అది సువార్త ప్రకటన. క్రీస్తును అందించటం, క్రీస్తును ప్రకటించటం, క్రీస్తును బోధించటం. దాని కొరకు అపోస్తలులు ప్రాణాలే కోల్పోయారండి. తలలు నరికించుకున్నారు, జైలు వేయబడ్డారు, ద్వీపాలలో ఒంటరి జీవితాన్ని గడిపారు. పౌలు బాధలు చూస్తే ఎన్ని విధాలుగా ఉంటాయి మనకు తెలుసు. ఎంతో శ్రమ పడ్డాడు పౌలు గారు ప్రభు వాక్యాన్ని అందించడానికి. ఈ రోజు క్రైస్తవులు పడుతున్న శ్రమ ఎంత చెప్పండి. ఇప్పుడు అన్ని తేలికైన పద్ధతులు వచ్చేసాయి కదా. సువార్త ప్రకటన ఎంతో తేలికైంది. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రయాణ సాధనాలు వచ్చిన తర్వాత సువార్త ప్రకటన తేలికైంది. మైక్ లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత సువార్త ప్రకటన తేలికైంది. వీడియో లాంటివి వచ్చిన తర్వాత, అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ స్వార్థ ప్రకటన విధానము సులభతరం అవుతూ వస్తుంది క్రమక్రమంగా. ఎన్ని వసతులు నేడు ఉన్నప్పటికీ కూడా క్రీస్తును ప్రకటించాలి అంటే క్రైస్తవ సమాజానికి ఎందుకు బాధ, సోమరితనం.